పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ సామ్యస్థితిలో ఎవరికి న్యూనత్వము కానీ ఎవరికి ఆధిక్యత కానీ ఉండదు. అందుచే భూత శబ్దమునకు ఏ విధముగు తావు లేదు. పెరుగుగా మారిన పిమ్మట పాలు నామరూపములు లేకుండా పోయినట్ల జగత్తు యొక్క ఆకారము సామ్యమున చేరిపోయినప్పుడు సంసారం యొక్క సంసారత్వము కూడా అంతమొందును. అయినప్పటికీ కూడా సాకారము ఏ బీజము నుండి ఉత్పన్నమైనదో ఆ బీజమునందు సామ్యస్థితిలో కూడా అది యథాప్రకారముగా ఉండును. ఆ సమయమున స్వాభావికముగా దాని పేరు అవ్యక్తము అని ఉండును. ఆ అవ్యక్తము నుండి ఆకారము ఏర్పడుటనే వ్యక్తము అందురు. ఈ రెండు పేర్లు కేవలము తెలుసుకొనుటకు మాత్రమే చెప్పబడినవి. కానీ వాస్తవముగా చూచినచో ఇవి రెండు భిన్న వస్తువులు కావు. బంగారమును కరగబెట్టి పోతపోసినప్పుడు బంగారు కణిక అందుము. కానీ దానిని ఒక నగగా మార్చినప్పుడు దాని పూర్వరూపము నశించుచున్నది. ఈ రెండు వికారములను ఆ మూలభూతము మరియు ఏకస్వరూపము గల బంగారము నుండియే ఏర్పడుచున్న రీతిగానే వ్యక్తము అవ్యక్తములనడి ఈ రెండు వికారములు కూడా ఆ ఏక పరబ్రహ్మ నుండియే ఏర్పడుచున్నవి. కానీ ఆ పరబ్రహ్మ వ్యక్తుడు కాదు, అవ్యక్తుడు కాదు. అతడు ఈ రెండు వికారములకును అతీతుడు, అనాది సిద్ధుడు అయి ఉన్నాడు. అతడు స్వయముగానే ఈ జగత్తంతయూ కాగలడు. కానీ జగత్తు నశించినప్పటికీ కూడా అతడు నశించడు. వ్రాసిన అక్షరమును తుడిచివేసినప్పటికీ దాని అర్థము తుడిచివేయుటకు వీలు కానట్లా అలలు లేచుచున్నవి మరియు విలీనమగుచున్నవి. అయినప్పటికీ నీరు తన స్వరూపమున అఖండముగా ఉండునట్లా భూతములు నశించినప్పటికీ కూడా ఉండెడి ఆ అవినాశి బంగారు నగను కరిగించినప్పుడు ఆ నగ యొక్క స్వరూపము నశించినప్పటికీ కూడా అందలి బంగారము ఏ రీతిగా నశించక ఏదో రూపమున తప్పక ఉండు రీతిని జీవరూపమున గల సాకార వస్తువు నశించినప్పటికీ కూడా ఎల్లప్పుడూ అమరుడై ఉండు అతని తెలుసుకొనుటకై అతనిని గురించి అవ్యక్తము అని చెప్పెదముగాక. కానీ అతని ఏడ ఈ వర్ణనము గాని విశేషము గాని తగదు. ఏలనన అతడు మనోబుద్ధులకు ఎన్నడును లోబడడు. ఆకారమును ధరించినప్పటికీ కూడా అతడు శాశ్వత రూపమున ఉండును. అందువలననే అతనిని అక్షరుడు అందుము. ఈ పేరు వలననే అతడు నాశరహితుడు అని బోధపడగలదు. అతనికి ముందు మరే మార్గము లేనందువలననే అతనిని పరమగతి అందుము. అతడే దేహమనడి నగరమున నిద్రించుచున్న వాడి వలె ఉండెడి అవ్యక్త పరబ్రహ్మయ్యి ఉన్నాడు. ఏలనన అతడు ఏ కర్మము చేయించుటయూ లేదు, మరియు తాను స్వయముగా చేయుటయూ లేదు. అయినప్పటికీ ఓ అర్జున, శరీరముచే జరుగు వ్యాపార వ్యవహారములలో ఏ ఒక్కటియూ ఆగిపోదు. ఇంద్రియ మార్గములు అన్నీయూ సమానముగా పోవచ్చునే ఉండును. మనస్సు యొక్క 4 వీధులు కలిసిడి కూటమి వద్ద విషయములనడి అంగడి తెరవబడును, మరియు దాని సుఖదుఖములనడి రాజభోగము లోపల వసించడి జీవునకు కూడా ప్రాప్తించును.
అయినప్పటికీ రాజు సుఖముగా నిద్రించియున్నప్పటికీ కూడా దేశమందలి సమస్త వ్యవహారములు ఆగిపోక యథాప్రకారము జరుగుచునే ఉండునటుల ప్రజలు తమ తమ అభిరుచిని అనుసరించి సమస్త కార్యములు చేయుచునే ఉండు రీతిని బుద్ధి యొక్క తెలుసుకొనుట, మనస్సు యొక్క ఇచ్చుట పుచ్చుకొనుటలనే వ్యాపారములు, ఇంద్రియముల కర్మ, వాయు సంచారము మొదలుగా గల సమస్త శరీర వ్యాపారములు అతడు చేయకపోయినప్పటికీ చక్కగా నడుచుచునే ఉండును. ఓ అర్జున, సూర్యుడు నడిపించకపోయినప్పటికీ కూడా సమస్త లోకములు తమంత తాము నడుచుచుండు రీతిని ఈ శరీరమందు నిద్రించుచున్న వాని వలె ఉన్నప్పటికీ కూడా పురుషుడనబడేడి అతడు పతివ్రతయగు ప్రకృతితో ఏకపత్ని వ్రతస్థుడై ఉండుట వలన కూడా పురుషుడని చెప్పబడేడివాడు. ఎంతో వ్యాపక బుద్ధి గల వేదములు కూడా ఎవని ముంగిలిని కూడా చూడజాలవో, ఎవడు ఆకాశమునంతను కప్పివేయగలిగినంత అధిక వ్యాపకత్వము కలవాడో, ఎవనిని యోగులు పరాత్పరుడు అందురో, ఎవడు ఏకనిష్ఠులు ఏకాంతులు అగు భక్తుల ఇండ్లను తానే వెదకికొనుచు వచ్చునో, ఎవడు మనోవాక్కాయ కర్మలందు కూడా అన్య విషయములపై దృష్టి నుంచుని ఏకనిష్ఠులకు భక్తులకు నిరంతరము ఫలమునిచ్చిడి సారవంతమగు పొలమో, ఈ త్రిభువనములన్నీయు కేవలము ఆ బ్రహ్మయే అనడి స్వాభావిక నిశ్చయము కలిగిన మనస్సు గల శ్రద్ధావంతుడగు భక్తునకు ఎవడు విశ్రాంతి స్థానమో, ఎవడు నిరభిమానులకు మహత్వమును ప్రసాదించునో, ఎవడు గుణహీనులకు జ్ఞానమునిచ్చునో, నిస్పృహులకు ఎవడు సుఖ సామ్రాజ్యమును సంగునో, సంతృప్తి కల వారికి అన్నముతో నిండియున్న పళ్ళెరమును ఎవడిచ్చునో, ఎవడు సాంసారిక విషయములను గురించి నిశ్చింతులుగా ఉండిడి నిరాశ్రితులను తల్లివలే రక్షించునో, ఎవని ఇంటి వరకు చేరుటకు కేవలము భక్తి ఒక్కటియే సరళ మార్గమో, అతడే ఆ అవ్యక్త అక్షర బ్రహ్మయ్య ఉన్నాడు. ఓ అర్జున, నేనింకను ఎంతని వర్ణించను. చల్లదనము వలన వేడి నీరు కూడా చల్లబడిపోవునటులా సూర్యుడు ఎదుటకు వచ్చుటతోడనే అంధకారము కూడా ప్రకాశముగా మారిపోవునటులా ఎచ్చటకు చేరుటతోడనే జీవుడు తద్రూపుడగునో, ఏ ప్రదేశమునకు చేరుటతోడనే సంసారము నుండి పూర్తిగా మోక్షము లభించునో, నిప్పులో పడిన కట్టె ఏమి చేసినప్పటికీ ఎంత వెతికినప్పటికీ దాని స్వరూపమెచ్చటను మిగులక కేవలము అగ్నిరూపముగానే అయిపోయినట్టులా అర్జున, ఒక మారు చెరకు రసముతో పంచదార తయారు చేసిన పిదప ఎంతటి బుద్ధిశాలి అయినప్పటికీ దానిని మరలా చెరకుగా తయారు చెయ్యజాలనటుల స్పర్శమని తాకుటచే బంగారుగా మారిన ఇనుమును తిరిగి పెక్కు ప్రయత్నములు చేసినప్పటికీ ఇనుముగా మార్చజాలనటుల ఒక మారు పాల నుండి నేతిని తయారు చేసిన పిదప మరలా ఆ నేతిని ఎన్నడును పాలుగా చెయ్యజాలనటుల ఎచ్చటకు చేరి అందు కలిసిపోయిన పిమ్మట మరల జనన మరణములనడి ఆ వృత్తి ఇక ఉండనే ఉండదో, అట్టి ప్రదేశమే వాస్తవమునకు నా సర్వశ్రేష్ఠ స్థానము. నా హృదయమునందగల రహస్యమును నీకు స్పష్టముగా చెప్పుచున్నాను.